ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే. కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం, మీ యొక్క ఇది ఆలోచనలు, అలాగే మన హీరో తేజ యొక్క కష్టం, అతని శ్రద్ధాశక్తులు ఇది వృధా కావు. ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడైనా సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు మా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్లో అనేది బాగా తెలుసు. వెళ్ళే ముందు చెప్పిళ్ళే వినలా అంటే భయం లేదు, లెక్క మారుతున్నా నా కొడకల్లారా. ఇలా చాలా పెట్టాడు సినిమాలో, అక్కడక్కడ పంచులు. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది, షర్ట్ వేసుకున్న ప్రతి వాడు కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందే ఒకసారి చూసుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతున్నా కొడక. అయ్యో అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు లెక్క మారుద్ది, అన్నీ మన మనిషికే. చంటితో లెక్క మారిందా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు, అది చాలమ్మా. నాకు పారిపోలేదు కదా, అది చాలు నాకు. చూడు అక్కడ అలా ఉన్నారు, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్ చెప్పినప్పుడు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ ది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ January 13th ఈ సినిమా వస్తుంది. చెప్పమ్మా. మా డైరెక్టర్ అందరి పేర్లు చెప్పాడు, కానీ మా ఫేవరెట్ పాప సారా పాప గురించి మెన్షన్ చేయలేదు, నేను మెన్షన్ చేస్తాను. హీరో ఈ సినిమాకి సారా పాపే. She's done an outstanding job and you'll love her acting and she's just amazing in this film. Okay? So, ఇంకేంటి చెప్పండి, అందరు బాగున్నారు కదా? న్యూ ఇయర్ వచ్చింది, అందరు రెజల్యూషన్స్ అందరు తీసుకుని ఉంటారు, ఇది చేయాలి అది చేయాలి అని. అందరు బాగుండాలి, హెల్త్లు చూసుకోండి. కొన్ని చెప్తాను, ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను మొన్న చెప్పాను, నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా. సో ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఈ మధ్య లైఫ్ మాత్రం చాలా సీరియస్ తీసుకోవద్దు. ఓకే, అందరికీ అన్నీ వస్తాయి, ఇస్తారు. ఆయన మంచివాడు దేవుడు, ఎందుకంటే ఐ లవ్ గాడ్, రైట్? బేసిక్లీ ఈజ్ వెరీ గుడ్, ఈజ్ అ గుడ్ గాడ్. అందరికీ అవసరమైనప్పుడు అన్నీ మంచి చేస్తాడు. మీరందరూ హ్యాపీగా ఉండాలి. మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం. ఉండమ్మా, ఉండండి.
Sonia, wishing you all a very, very happy New Year and a very, very happy Sankranti. And thank you so much for coming and making this event a wonderful success. Thank you so much. వెంకీ సార్, శాస్త్రి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారంట. శాస్త్రి గారు రండి సార్. నాకు అసలే మాటలు రావు, మీకు ఒట్టి మాటలు వచ్చు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్, నా పేరు చెప్పడం మర్చిపోయాడు. డైరెక్టర్కి పనిష్మెంట్ ఇవ్వాలమ్మా. అందరి పేరు చెప్తే మా శాస్త్రి గారి పేరు చెప్పకుండా ఎట్లా? చాలా హర్ట్ అయ్యారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నా పేరు చెప్పలేదు, మర్చిపోయాడు శైలేష్. అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఏం చేద్దాం సార్? పాట పాడమని చెప్దాం, బాగా పాడతాడుగా. పాడు. ఏం పాట పాడతావు? వద్దులే ఇప్పుడు బుజ్జుకో. వద్దు. ఏదే లడికి లడికి ఏంటాయో? లడికి 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 పాట కాదు, లడికి లడికి కావాలి. బుజ్జికొండవే. ఏదో మంచి పాట బుజ్జుకోండి. లడికి లడికి అయింది. ఇదిగో న్యూ ఇయర్ అయిపోయింది కదా, బాగా అక్కడ అయిపోయింది కదా. లడికి లడికీలు. సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్స్ మేము జనరల్లీ చాలా ఒక 4-5 రోజులు నిద్రపోకుండా వస్తాం ఇక్కడికి వచ్చినాక ఎప్పుడు ఎవరో ఒకరి పేరు మర్చిపోతూ ఉంటాం సార్. నాకు క్షమించండి సార్. నేను పాడతా సార్, మీరు చెప్పండి, ఏ లైన్ చెప్పండి. అమాషాకి అంతా మంచి పాట పాడు, బాగా పాడతావు. నిన్న మొన్న ట్విట్టర్లో పెట్టావు కదా బంగారమే పాట. పాడినా చూడు, వాళ్ళు పాడాలంటున్నారు. అదే నువ్వు ఇలా అనొద్దు, చంపేస్తాను నేను. సరే క్విక్గా పాడుమా, పాడు, బాగా పాడు. బుజ్జికొండ వేలో ఒక 2 లైన్స్ పాడతాను. యాజ్ పనిష్మెంట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్, ఎందుకంటే మర్చిపోయాయి కాబట్టి. ఏదో జన్మలో అమ్మవే, నా పాపవైనావిలా నమ్మవే, లోకాన పూసే ప్రతి నవ్వు తీసి పువ్వుల దండ చేసి నీకందించన, నీకై కన్న కలగా ఉంది జీవితం, ప్రతి ఋతువు నీకై తేవాలి వసంతం. ఓ సూపర్. నా ఆనందాలకు అద్దం పట్టే కంటి చెమ్మవే, నా అదృష్టాలని భూమికి దించిన బుట్ట బొమ్మవే, నా గుండె పైన చిందులాడవచ్చిన జాబిలమ్మవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే, ఏదో జన్మలో అమ్మవే, నా పాపవైనావిలా నమ్మవే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.